శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అనేది మీకు నచ్చిన హీరోయిన్ ఎవరన్నా తెలుగులో? నాకేమో నచ్చరన్న. ఎందుకన్నా? ఇప్పుడున్న జనరేషన్ లో అంత నచ్చేవాళ్ళు ఎవరు లేరు. నాకు మా లవర్ అంటే ఇష్టం యాక్చువల్గా అయితే, బట్ నాకు లవర్ లేదు, సింగిల్ ఇప్పుడు దాకా. ఎందుకండి ఇప్పటివరకు సింగిల్ ఎందుకున్నారు? నాకు ఎవరు పర్లే బ్రో, ఏం చేయమంటావు? సో ఇప్పుడు మరి వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా నేను చూసి ఇష్టపడుతున్నాను మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఎవరన్నా అంటే నెంబర్ నెంబర్ వద్దు, ఇన్స్టా ఐడి చెప్తా, శ్రీచారి ఉంటది, కొట్టేసేయండి. నీ వల్ల నెంబర్ వద్దు, నీ వల్ల నెంబర్ వద్దు కానీ నీ వల్ల పరిచయం అయితే నీకు పాటిస్తా గట్టిగా. సో ప్రస్తుతానికి పరిస్థితి వచ్చేసి 30 years ఉంటాడు, బట్ ఇప్పుడు 28 years ఉంటది. జాబ్ అయితే లేదు అన్న, 30 years. జాబ్ అయితే ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నా, నా మీరాన్ని పోషించాలా. అట్లయితే అట్లయితే యాక్సెప్ట్ చేయండి, లేకుంటే లేదు. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టదు, చంపేద్దమ్మా, ముందు చెప్తున్నా. దాన్ని చేసి చంపకండి. ఎందుకు చంపుతారన్న? ఇప్పుడు జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్, అట్లా కుక్కర్ లేచి థమ్స్ అప్ అట్లాగే లవ్ అడుగుతున్నావు కదా, లవ్ చేసినా చంపుతున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా చంపుతున్నారు, ఎట్లయినా చంపుతున్నారు. సో చంపడం అంటే మాత్రం నా లైఫ్ లోకి రండి, లేకపోతే రాకండి. నేను సింగిల్ గానే ఉంటా, అదే హ్యాపీ. సో ఇంతమంది పాస్ట్ ఏమన్నా లవ్ స్టోరీ ఉండేవి కానీ ఇప్పుడు లేవు. ఉండేవి ఇప్పుడు లేవు. ప్రజెంట్ అయితే సింగిల్. సో ఉన్నప్పుడు ఎలా ఉండే? ఉన్నప్పుడు బాగుండే, విడిపోయాక బాలే. అంటే ఎందుకు విడిపోయారు? రీజన్స్ ఉంటాయి, జాబ్ లేకనో ఆస్తులు లేకనో సమ్ రీజన్స్ ఉంటాయి, విడిపోయాం. క్లాస్ లేకుంటే మీ కాలేజ్ రిలేటివ్ అయినగా రిలేటివ్. సో దగ్గర వాళ్ళే? దగ్గర వాళ్ళే. ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు? తను ఒకవేళ బై మిస్టేక్ వీడియో చూసిందనుకో, సో ఆవిడకి ఏం చెప్తారు? చూస్తే చూడనివ్వండి, అంటే ఏం చెప్పలేము. ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంది, మన గురించి పట్టించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసిన ప్రాబ్లం లేదు, తను హ్యాపీగా ఉంది కాబట్టి అంతే. కానీ ఒకటన్నా, ఇప్పుడు మన తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా, సో అందులో చాలా మంది ఎవరైనా సరే పలానా హీరోయిన్ అంటే ఇష్టము, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం అని చెప్తున్నారు. బట్ మీకు హీరోయిన్ అనేది ఇష్టం లేదని చెప్పేసి. అవును, యాక్చువల్గా అందరికి అట్లా ఉండరు కదా, మన ఇష్టం అది. హీరో అని అడుగు చెప్తా. హీరో మన పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. సినిమా పరంగా కానీ, ఆయన రాజకీయ పరంగా కానీ మంచి వ్యక్తి. ఎందుకంటే సహాయం చేయడంలో ఫస్ట్ ఉంటాడు, కానీ చెప్పుకోడు. సో అలాంటి వాళ్ళు చాలా అరుదు మన దేశంలో. సో నాకు ఆయన నేను చూస్తున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి నాకంటే ఆయన అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు.